హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో వాళ్ళ ఫస్ట్ టెక్ న్యూస్ యాపిల్ వాచ్ సిరీస్ 8 గురించి. దీనికి సంబంధించిన కొన్ని రెండర్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. దాని ప్రకారం మనకు అర్థమైంది ఏంటి అంటే, మనకి ఇంతకుముందు యాపిల్ వాచ్ సిరీస్ 7 ఎలాగైతే ఉందో ఆల్మోస్ట్ అలానే కనిపించే విధంగా ఈ వాచ్ కూడా రాబోతున్నట్టు మనకు రెండర్ ద్వారా అర్థమవుతుంది. కాకపోతే స్పీకర్ గిల్స్ మాత్రం 2 కనిపించేస్తున్నాయి. అంటే ఎక్కువ సౌండ్ అయితే మనం ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంది. ఆల్రెడీ వాచ్ 7 లాంచ్ చేసినప్పుడే మనకు వాచ్ 6తో పోల్చుకున్నట్టయితే పెద్ద మేజర్ చేంజెస్ ఏం కనిపించలేదు. డిజైన్ పరంగా అయినా కానివ్వండి, ఫీచర్స్ పరంగా అయినా కానివ్వండి. 8లో ఏదైనా కొత్త వస్తుందని చెప్పేసి అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఈసారి కూడా మనకు ఏం మేజర్ చేంజెస్ లేకుండానే ఈ వాచ్ని లాంచ్ ఉన్నారని చెప్పేసి అయితే మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ గురించి. వాట్సాప్ అన్న వెంటనే మనకు మంచి మంచి ఫీచర్స్ రావడంతో పాటు మంచి మంచి స్కామ్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే యూకేలో ఒక లేడీకి కొత్త రకమైన స్కామ్లో ఇరుక్కోబోయిందని చెప్పేసి అయితే ఆమె చెప్తుంది. యాక్చువల్లీ ఆమె నెంబర్కి ఆమె కూతురు ఫోన్ చేసినట్టు, అంటే కూతురు మెసేజ్ చేసినట్టు మెసేజ్ చేశారు ఎవరు, స్కామర్స్. నా ఫోన్ అనేది పగిలిపోయింది, దాని కారణంగా నేను వేరే నెంబర్ నుంచి నీకు మెసేజ్ చేస్తున్నాను, నాకు కొన్ని డబ్బులు అవసరం అయ్యాయి మదర్ అని చెప్పేసి ఆమెకు మెసేజ్ చేసిందంట. కాకపోతే ఈమె కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళ కూతురికి కాల్ చేస్తే అర్థమైంది ఏంటి అంటే అదొక స్కామ్ అని చెప్పేసి. జనరల్గా స్కామర్స్ రకరకాల పద్ధతులు అయితే వెతుకుతూ ఉంటారు జనాలను బకరా చేయడానికి. ఇప్పుడు ఈమె ఏంటంటే తెలివిగా వాళ్ళ కూతురికి కాల్ చేసింది. కాకపోతే కొంతమంది కాల్ చేయకుండా డైరెక్ట్ డబ్బులు పంపించే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు, బ్లైండ్గా నమ్మేవాళ్ళు కూడా. సో అందుకోసమే ఎప్పుడైనా సరే మనం వాట్సాప్నైనా, ఫేస్బుక్నైనా, ఇన్స్టాగ్రామ్నైనా సరే బ్లైండ్గా నమ్మొద్దు. అంటే అక్కడ కనిపించే ప్రతి మెసేజ్ నిజమని చెప్పేసి అయితే నమ్మడానికి లేదు. దీంతోపాటు వాట్సాప్లో కొన్ని కొత్త ప్రైవసీ ఫీచర్స్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. దానిలో భాగంగా మన డీపీ అనేది మనం ఎవరికైతే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే కనిపించే విధంగా కూడా ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చి యాక్చువల్లీ బీటా యూజర్స్కి ఎప్పటి నుంచో ఉంది. ఈసారి ఏంటంటే అందరికైతే రోల్ చేశారు. దాంతోపాటు మనకు ఫ్లాష్ కాల్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ కూడా బీటా యూజర్స్కి రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా మనం మొబైల్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు నెంబర్ ఎంటర్ చేస్తూ ఉంటాం కదా, సో అలా కాకుండా ఫ్లాష్ కాల్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అకౌంట్ వెరిఫై అయ్యే విధంగా ఈ ఫీచర్ పనిచేస్తుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 6a గురించి. దీనికి సంబంధించిన కొన్ని రెండర్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. పంచ్ హోల్ డిస్ప్లే తోటి, బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ తోటి మనకు గూగుల్ పిక్సెల్ 6 డిజైన్ ఎలాగైతే ఉందో అటువంటి డిజైన్లోనే కనిపిస్తుంది. మరి మొబైల్ ఇండియాకి వస్తుందా రాదా చూడాలి. ఆల్రెడీ గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ని అయితే తీసుకొని రాలేదు. దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఆల్రెడీ దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను అనుకోండి. మొత్తం కూడా మ్యాటర్ ఏంటి అంటే గూగుల్ పిక్సెల్ 6a ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా వీళ్ళు ఏ సిరీస్కి సంబంధించిన మొబైల్స్ చాలానే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేశారు. దానికి రీజన్ అవి కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటాయి అన్నట్టు. 30,000, 35,000, 40,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతాయి కాబట్టి ఇండియన్ యూజర్స్ బడ్జెట్కే సరిపోద్ది అని చెప్పేసి మరి ఆ సిరీస్ని లాంచ్ చేస్తూ ఉంటారు కావచ్చు. మరి 6a వస్తుందా, వస్తే ఏ ప్రైజ్లో వస్తుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో రెనో 7 సిరీస్ గురించి. నవంబర్ 25th రోజు అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు కదా. అయితే కొన్ని కామర్స్ వెబ్సైట్లలో అయితే స్పాట్ అయింది. ఒక్క మొబైల్ కాదు, ఒప్పో రెనో 7, 7 Pro, తర్వాత దాంతోపాటు ఎస్సీ అని చెప్పేసి కూడా ఒక మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ ఒప్పో రెనో 7లో వాడితే 7 Proలో మీడియాటెక్ డెమన్సిటీ 200 ప్రాసెసర్ వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. దీంతోపాటే మోటోరోలా వాళ్ళు మోటో G200 అనే పేరుతోటి డిసెంబర్లో వీళ్ళ మొబైల్ని లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ తోటి అయితే 108 మెగాపిక్సెల్ కెమెరా తోటి ఇండియాలో అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఏ ప్రైస్ పెడతారో చూడాలి. నెక్స్ట్ రెడ్మీ గురించి. రెడ్మీ వాళ్ళు ఈ ఫిబ్రవరి 2022లో రెడ్మీ K50 సిరీస్ని లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఒక మొబైల్ కాదు, డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ తోటి డిఫరెంట్ మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తారట. మరి చైనా లాంచ్ చేసిన తర్వాత ఇండియాలో వీటిని ఏ పేరుతో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి కుక్క ఫోన్ గురించి. యాక్చువల్లీ డార్క్ ఫోన్ అని చెప్పేసి కొంతమంది రీసెర్చర్స్ ఒక ఫోన్ని కనిపెట్టారు. యాక్చువల్లీ ఇది ఫోన్ కాదు, ఒక బాల్ అన్నట్టు. సో మనకు నార్మల్ బాల్ ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటుంది. సో ఎప్పుడైతే కుక్క దీన్ని నోట్లోకి తీసుకొని దాన్ని షేక్ చేస్తుందో అప్పుడు ఒక వీడియో కాల్ యాక్టివేట్ అయ్యి, అంటే వీడియో కాల్ లిఫ్ట్ అయ్యిద్ది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో జనాలకు డిఫరెంట్ థాట్స్ అయితే వస్తున్నాయి. సో మరి ఈసారి బాల్లో ఫోన్ పెట్టారు, నెక్స్ట్ ఎక్కడ ఫోన్ పెడతారో చూడాలి. నెక్స్ట్ న్యూస్ నాసా గురించి. నాసా వాళ్ళు ఏలియన్స్ని కనుక్కోవడానికి లేదా రకరకాల గ్రహాలను కనుక్కోవడానికి, ఇప్పటికే మనం విశ్వం గురించి మాట్లాడితే 3 మిలియన్కి పైగా గ్రహాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ప్రతి ఒక్క గ్రహాన్ని వీళ్ళు స్పెసిఫిక్గా రీసెర్చ్ చేయలేరు కదా, దానికోసమే జేమ్స్ వెబ్ అని చెప్పేసి ఒక టెలిస్కోప్ని అయితే కనిపెట్టారు. డిసెంబర్లో అయితే దీన్ని లాంచ్ చేస్తారన్నట్టు. సో దీంతో ఏలియన్స్ని వెతకడానికైనా కానివ్వండి, వేరే కొత్త గ్రహాలను దగ్గర నుంచి పరిశోధించడానికైతే పనిచేస్తా అని చెప్తున్నారు. దాంతోపాటే జపాన్కి సంబంధించిన ఒక ఆస్ట్రోనట్ని కూడా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి నాసా వాళ్ళు పంపించబోతున్నట్టయితే తెలుస్తుంది. 8 డిసెంబర్ రోజు నాసా వాళ్ళు ఈ పని చేయబోతున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు నాసా వాళ్ళు ఈ రష్యాకి సంబంధించిన వాళ్ళతోటి కలిసి
ఒక కొత్త ప్రయోగాన్ని అయితే చేపట్టబోతున్నారు. అంటే మూన్ మీదకి వెళ్ళి మూన్ దగ్గర ఉండే రాళ్ళు ఏవైతే ఉంటాయో లేకపోతే బండలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి దాని ద్వారా ఆక్సిజన్ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఒక రీసెర్చ్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే మనుషులు అక్కడికి వెళ్ళి ఉండడానికి ఇది బాగా పనిచేస్తుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇప్పుడు మూన్ గురించి మాట్లాడినట్టయితే అన్ని రకాల వాయువులు ఉంటాయి, మనకు కావాల్సిన ఆక్సిజన్ ఉండదు. కాకపోతే అక్కడ ఉండే రాళ్ళల్లో నుంచి ఆక్సిజన్ని కూడా డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే మూన్ పైన కూడా మనుషులు ఉండొచ్చు, అది కూడా కోట్లల్లో ఉండొచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎలక్ట్రిక్ షిప్ గురించి. ఇప్పటివరకు మనం ఎలక్ట్రిక్ బైక్స్ విన్నాం, కార్స్ విన్నాం, దాంతోపాటే ప్లేన్స్ కూడా రాబోతున్నాయని చెప్పేసి విన్నాం కదా. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ షిప్ కూడా వచ్చింది అన్నట్టు నార్వేలో. సో జనరల్గా షిప్ ప్రొడ్యూస్ చేసే పొల్యూషన్తో పోల్చుకున్నట్టయితే చాలా తక్కువ పొల్యూషన్ ఈ షిప్ తోటి బయటకు వస్తుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటు ఇది ఆటోనమస్ షిప్ అని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్టార్లింక్ గురించి. మన ఇండియాలో కూడా త్వరలోనే దీనికి సంబంధించిన ఇంటర్నెట్ అయితే రాబోతుంది కదా. అయితే దీనికి సంబంధించిన జాబ్ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ లింక్డ్ఇన్లో రావడం స్టార్ట్ చేసేసారంటే అంటే త్వరలోనే మన ఇండియాలో స్టార్లింక్ని మనం చూడబోతున్నాం అన్నట్టు. మరి దీని స్పీడ్ ఎంత ఉంటుందో చూడాలి. ఇప్పటివరకు మనము శాటిలైట్తో కూడిన ఇంటర్నెట్ని ఇప్పటివరకు చూడలేదు కదా. అయితే ఇప్పుడు స్టార్లింక్ తోటి ఈ ఇంటర్నెట్ని అయితే యూజ్ చేయబోతున్నాం. మరి ఎంత స్పీడ్లో వస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ న్యూస్ ఎయిర్టెల్ గురించి. ఎయిర్టెల్ వాళ్ళు వీళ్ళ టారిఫ్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని పెంచినట్టయితే మనకు ఇంటర్నెట్లో ఒక ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు పెంచారు అంటే మిగతా కంపెనీలు కూడా పెంచే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ ప్రైజెస్ పెంచిన తర్వాత కూడా మీరు ఎయిర్టెల్లోనే ఉంటారా, వేరే దానికి షిఫ్ట్ అవుతారా అనేది అయితే కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7000 ప్రాసెసర్ గురించి. సో ఈ ప్రాసెసర్ అనేది త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇది 75 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో గురించి. ఒప్పో వాళ్ళు త్వరలోనే చాలా ప్రోడక్ట్స్ని అయితే మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మార్కెట్లో తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటే వీళ్ళ స్మార్ట్ టీవీస్ కూడా త్వరలోనే ఇండియాలో లాంచ్ అవ్వబోతున్నాయి. మరి వీటిని ఏ ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఓలా గురించి. మొన్న మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్స్ని లాంచ్ చేశారు కదా, దానికంటే ఇంకొంచెం తక్కువ ప్రైస్లో ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్స్ని కూడా వీళ్ళు మార్కెట్లో తీసుకొస్తారట. దాంతోపాటే ఓలాకు సంబంధించిన ఐపీఓ కూడా త్వరలోనే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ జీటీ ఫోల్డ్ గురించి. ఇది ఒక ఫోల్డబుల్ ఫోన్. దీనికి సంబంధించిన రెండర్స్ అనేవి లీక్స్ అనేవి ఇంతకుముందు వచ్చాయి. అయితే ఇప్పుడు కొన్ని రెండర్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి, కొన్ని స్కెచెస్ అని చెప్పేసుకోవచ్చు. ఇవి అఫీషియల్ అయితే కాదని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే రియల్మీ తరపు నుంచి ఒక ఫోల్డింగ్ ఫోన్ అయితే రావడం పక్కా. నెక్స్ట్ వచ్చేసి పోకో F4 GT గురించి. ఇప్పటికే చాలా లీక్స్ వస్తున్నాయి, డిఫరెంట్ సర్టిఫికేషన్ సైట్లలో అయితే ఇది స్పాట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మనకు ఈ మొబైల్ ఇండియన్ మార్కెట్లో చూడడానికి అయితే కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.